నిద్రపోలేదమ్మా? చిన్న బిడ్డను కాని పనులు చేసేస్తుంటే నిద్ర ఎలా వస్తుందిరా? అమ్మా, మిమ్మల్ని కన్నప్పుడు ఎన్ని ఆశలు కలిగాయిరా? ఆ ఆశలన్నీ పెంచుకుంటూ మిమ్మల్ని పెంచాను కదరా. ఈ రోజు కళ్ళు గుంటలే ముక్కలు చేస్తారా? దొంగల్లా మరొకళ్ళ ఇంట్లో దూరుతారా? ఏం పనులురా ఇది? నీ మనసు నొప్పిస్తే మాత్రం మా ఇద్దరిని క్షమించమ్మా. అమ్మా, నీ అనుమతి తీసుకుని రాదులే. జైలు విజయని పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాను. అదే నిర్ణయం కూడా నేను తీసుకున్నాను. చాలా బాగుందిరా మీ నిశ్చయం. వాళ్ళ డబ్బు కోసం ఎత్తులు వేస్తున్నామని ఆ సత్యం కూర్చున్నాడు. వాళ్ళనే పెళ్లి చేసుకుంటామని మీరు అంటున్నారు. ఇదంతా లోకం వింటే ఏమంటుంది? డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళ అనదురా. నువ్వు లోపలికి వెళ్ళు. నీకేం తెలుసండి వీళ్ళ సంగతి? వీళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. వీళ్ళు సన్యాసుల్లో సంసారులు. వీళ్ళకు నేనే ఉపదేశం చేయాలి. నువ్వు లోపలికి వెళ్ళి చూద్దా? వెళ్ళి చూద్దాను. అది జోకులు వేసేస్తాయి మధ్య జోకులే కదా. జోకులా నేను కూడా చూస్తున్నాను. అమ్మా బావయ్య, నీ భార్య మాటలు విని వస్తాను తెలుసు. నీకు ఇంకా వేళ కొలం పోలే సత్యం. ఎంతమ్మా? ఏమిటి నాటకం? చిన్ననాటి స్నేహితులం, చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నాం. ఇందులో నాటకం ఏమిటి సత్యం? అన్నయ్య ఇంకో సత్యం కదా. ఇంకా నిలబడవే. మనం ముగ్గురం కలిసి మాట్లాడుకోవాలి. అందుకోసం వచ్చాను నేను. చూడు సత్యం, మీ అమ్మాయిలకు మా అబ్బాయిలకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? ఏమిటి? అది ఈ జన్మలో జరగదు. నా కూతురికి రాజా లాంటి సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగానైనా మన స్నేహం ఒక మెట్టు తిరుగుతుందని వచ్చాను. అంతేగాని నా పిల్లల స్వార్థం కోసం కాదు. నీలాంటి దిక్కులేని వాళ్ళ దరిద్రపు కొడుకులకి ఇవ్వడానికి నేను సిద్ధంగా లేదు. వెళ్ళకు. నా పిల్లలంత తేలిగ్గా చూడదు సత్యం. వాళ్ళు మా రక్తంతో పొడిగిన రత్నాలు. డబ్బుందని విడిచిపడుతున్నావు. దొంగతనం, దోపిడీ, మోసం, వ్యభిచారం ఏది చేసినా డబ్బు సంపాదించదు. మనిషి హోదా డబ్బుతో పెరగదు, భగవంతుడు ఇచ్చిన మనసుతో పెరుగుతుంది. ఏ నాటికైనా నా పిల్లల కాళ్ళు కడి కన్యాదానం చేస్తాడు. నువ్వే చేస్తావు. నేనేం వినిపించుకోలేదు. చంద్రం, ఇప్పటికైనా మీకు అర్థమైందిగా? మేము బ్రతుకుతున్నది మీ భవిష్యత్తు. మీకోసం మేము ఏదైనా చేస్తాం. ఆ మాట మీద నిలబడండి. మీరు జయ విజయ్ ఎంతగా ప్రేమిస్తున్నారు. ఆ సత్యం ముందు మీ నాన్నగారు ఏం ప్రమాణం చేశారు అది మాత్రం గుర్తుంది. నాన్న అంటే మన పొలంలో కూడా మన నాన్న నేననుకున్నదే కలుపుతానా? ఇప్పుడు మీరు చెప్పారు కదా. కోట వచ్చింది. మీరికేం మాట్లాడకండి. అమ్మా, అదిగో ఆయనేనమ్మా నేను చెప్పిన ఇంజనీరు. నమస్కారం అండి. మేము భూషణం గారు అబ్బాయిలు. వీరు మా అమ్మగారు. నమస్కారం. నమస్కారం అండి. ఆ పక్క స్థలం అంతా మాదేనండి. భోగారావు గారి స్థలంలో మైకా ఎక్కువగానే దొరికిందండి. చాలా అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ దొరికింది. 50-60 లక్షలు విలువ చేస్తుంది. ఏమండి, అంటే మా స్థలంలో కూడా దొరుకుతుందండి? దొరకచ్చు, కానీ పరీక్షించి చెప్పాలి. అందుకే మీ దగ్గరకు వచ్చాం. మా స్థలాన్ని కూడా పరీక్షించి మైకా ఎక్కడ దొరుకుతుందో చెప్పాలి. ఎంత ఫీజు ఇచ్చుకుంటాం మీరు? అలాగే, తప్పకుండా. ఇంకో పని చేయండి. వెంకటరావు పిలిపిస్తాను. ఆయన పొలం అలా ఇచ్చేసేయండి. ఏమిటండి మీ చేదస్తం? ఆయనకి కనుక అదృష్టం ఉంటే ఆ పొలం మనకు అమ్మేవారా? మనకు కలిసి వచ్చి కాలం వస్తుంది. ఆ పొలం మనకు దక్కింది. అమ్మని మించిన అదృష్టం లేదా? అమ్మ చేతిలో కొబ్బరికాయ కొడుతుందా? అవునరా, అమ్మ కొబ్బరికాయ కొడితే మైకా కదరా, బంగారమే పైకి. నమస్కారం ఇంజనీర్ గారు. నమస్కారం. ఏమిటి ఇలా దయచేశారు? అబ్బే ఏమీ లేదండి. ఈ మధ్య భూషణం భార్య లక్ష్మి వాళ్ళ పిల్లలు మిమ్మల్ని కలుసుకున్నట్టున్నారు. అవునండి, వెంకట్రావు గారు స్థలం కొన్నారట. అందులో మైకా దొరికే చోట్ల 1-2 ఉండొచ్చు. ఓహో, మైకా పడే చోటు చూపిస్తే వాళ్ళు మీకు 10,000 ఇస్తున్నారు. పడని చోటు చూపిస్తే నేను మీకు 20,000 ఇస్తాను. అవునండి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మీరు మైకా దొరకని చోటు చూపించాలి. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు 20,000 ఇస్తున్నాను. డబ్బును గౌరవించడం నేర్చుకున్న వాడు మహిళ ధన్యుడు అన్నారు. అందుకని డబ్బును గౌరవించండి. ఇదిగో రాత్రికి ఈ విస్కీ బాగా తీసుకుంటూ బాగా ఆలోచించి మైకా దొరకని చోటు కనిపెట్టండి. నేను మళ్ళీ మిమ్మల్ని చూసుకుంటాను.
పైకి పడిందా? లేదు బాబు, నీళ్లు పడ్డాయి. నీళ్లు పడ్డాయి? మరి తోడించలేకపోయారా? తోడించడానికి మోటార్లు పంపులు కావాలి, కనీసం 50,000 కావాలి. 50,000 కావాలి. సేటు గారు, మరొక్కసారి ఆలోచించండి. ఏం లాభం లేదమ్మా, ఇక్కడ వెళ్ళొచ్చు. లక్ష్మి, ఇలా ఎన్ని చోట్లకని తిరుగుతావు చెప్పు. వాళ్ళెవ్వరూ నీకు సాయం చేయరు. ఇంటితో సహా ఉన్న ఆస్తిని నగలని అన్నింటినీ తాకట్టు పెట్టేశావు, లారీలకు అమ్మేశావు. ఇక నీ దగ్గర ఏముందని? ఎలాగైనా మనం కావలసిన వాళ్ళం. నన్ను అడుగు, నీకెంత కావాలో ఇస్తాను. కానీ ఒక్క షరతు, ఆడు తలుచుకుంటే ఏమైనా చేయగలదని ఇదివరకు సవాల్ చేసి చెప్పావు, జ్ఞాపకం ఉందా? అది తప్పని, చేసిన తప్పు ఒప్పుకుంటున్నానని లెంపలేసుకుని చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నీలాంటి అధముడి దగ్గర పైసా తీసుకున్నప్పుడు ఆ పాపం. నేను, నా భర్త, నా బిడ్డలు ఇంకా కష్టపడతాం. మా రక్త మాంసాలు ధారపోస్తాం. ఆఖరికి ఆ గన్లోనే పడి నాశనం అవుతాం. ఉన్నదాంతో సంతృప్తి పడి బ్రతకటం మీద నమ్మకం పోయింది. డబ్బు మీద, అదృష్టం మీద నమ్మకం ఎక్కువైంది. అందుకే ఆశ మనల్ని వెంటబడి తరిమింది. వెన్ను చరిచి అడ్డదారులకు తరిమింది. తరిమి చివరికి ఏం చేసింది? పెద్ద బండ నెత్తివేసింది. ఏమండి, నేను ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట అయిపోయింది. నేను ఆడిన కటువుగా ఒక మాట అన్నారా? నన్ను మీ చేత ఒక దెబ్బైనా కొట్టారా? రెస్తాల్లాంటి మన బిడ్డల్ని రాళ్ల పాలు చేశానే. ఇప్పుడైనా కోపం తెచ్చుకోండి, ఇప్పుడైనా కోపం తెచ్చుకోండి. ఊరుకు, అడ్డం లేవటం మనకు అలవాటైపోయింది. కలిమిలేము రెండు అనుభవించాం, బ్రతకలేకపో. ఊరుకో లక్ష్మి. లక్ష్మి? లక్ష్మినా? కాదండి, నేను లక్ష్మిని కాదండి. నా బిడ్డల బాలిక దరిద్రాన్ని. నువ్వేం చేశావమ్మా? మేమే ఆశపడ్డాం. అమ్మా కాదురా, అమ్మా కాదు. నేను ఆశపడ్డాను ఈ మట్టంతా బంగారం అవుతుందని, ఇక్కడ పెద్ద మేడ కట్టొచ్చని, నా బిడ్డలు కోటీశ్వర్లు అవుతారని ఎంతో ఆశపడ్డాను. బంగారం అంతా తెచ్చి ఈ మట్టిలో పోసాను. ఏం మిగిలింది? రాళ్ళు మిగిలాయి. కష్టానికి తోడుగా సంతోషాన్ని, సుఖానికి తోడుగా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. నువ్వే కదమ్మా చెప్పావు. చెప్పాను. ఒకప్పుడు మీరు చేయని నేరానికి మీ చేతులకు తిప్పనిచ్చి అడుక్కోండి అని కూడా చెప్పాను. ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని అడుక్కునేటట్టు చేశాను. మీ చేతులతో కొబ్బరికాయ కొట్టి మీ బ్రతుకులు ముక్కలు చేశాను. అమ్మా, ఏమిటమ్మా ఈ మాటలు? రామ్మా, ఇంటికి పోదాం. రామ్మా. ఇదే నా ఇల్లు. వెళ్ళండి రా, వెళ్ళండి. వెళ్ళి ఆ సత్యంతో చెప్పండి, మా అమ్మ శబ్దం మాసిపోయింది, నీ పంతులే నెగ్గింది అని చెప్పండి. వెళ్ళండి రా.